నమస్తే లక్కీ పీపుల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనందరికీ ఎంతో ఇష్టమైన సాంబార్ అండి. రైస్‌లోకి, ఇడ్లీలోకి అన్నిటిలోకి తింటాం కదా! పొగేంటి నిండిపోయిందనుకుంటున్నారా? కాదండి. ముందుగా అయితే పప్పుని కొంచెం ఆయిల్ వేసి విజిల్స్ పెట్టేస్తే ఫాస్ట్‌గా ఉడికిపోయిద్దనమాట. దాన్ని తీసాను. నెక్స్ట్ పోపులు వేసుకోవాలి. విడివిడిగా ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే పోపులు దాంతో పాటు మరుగుతాయో చాలా బావుండిద్దనమాట. ఉల్లిపాయలు, టమాటాలే వేశాను. నేను ఎక్స్‌ట్రా ఏం వేయలేదు. వెజిటబుల్స్ మీ ఇష్టం. మా ఇంట్లో అవి వేసినా తినరు కాబట్టి నేను వేయలేదు. ఉప్పు, పసుపు, కారం అన్నీ ఒకేసారి వేసి మూత పెట్టి మగ్గిచ్చేయండి. ఈ లోపల పప్పుని స్మాష్ చేసుకోండి. ఇదైతే ఇడ్లీలోకి గాని, రైస్‌లోకి గాని చాలా బావుంటుందనమాట. ఇంకా చింతపండు పులుసు తెలిసిందే గదా! మనకి ఎంత కావాలో అంత పులుసు బట్టి వేసుకోవడమే. కొబ్బరైతే ఆప్షనల్ అండి. నేనైతే ఇంట్లో ఏదో ఉందని ఏసాను. కొంచెం పేరుకి వేసానన్న పేరుకి. అది ఒక పొంగు రాగానే పప్పు వేసేసి మీకెంత ఎక్కువ ఎంత కావాలంటే అంత వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకోవడమే. అది కూడా ఒక్కసారి మరిగినాక నేనైతే 2 సాంబార్ ప్యాకెట్స్ చేసేసాను. అంతే అయిపోయిందండి. యమ్మీ యమ్మీ సాంబార్. ట్రై చేసి కామెంట్